మనస్ఫూర్తిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 75వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాము మనము రిపబ్లిక్ ఇండియాలో. భారతదేశం యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు నివాళులు అర్పిస్తా ఉన్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఉంది భారతదేశంలో కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు భారతదేశం తీసుకోవడం జరిగింది. కశ్మీర్ని పూర్తి స్థాయిలో భారతదేశం యొక్క అంతరంగ భాగంగా మనం ఇవాళ చేసుకోగలిగినాము. ముస్లిం మహిళలకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే పని ప్రపంచంలో అతి మోస్ట్ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ట్రిపుల్ తలాక్ని తీసేసి ముస్లిం మహిళలకు కూడా స్వేచ్ఛగా జీవించడానికి వాతావరణం కల్పించడం జరిగింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో పీడకి గురవుతున్న హిందువులందరికీ కూడా మళ్ళా భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వడానికి అనుకూలంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క హిందూ కళ 500 సంవత్సరాల నిరీక్షణ నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తయి ఇవాళ బాలరాముడు మళ్ళీ పుట్టిన స్థలికి 4 రోజుల క్రితం రావడం భారతదేశ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమణికి దర్శనం ఇవ్వడం మొదలైంది. ఇదే నాయకత్వంలో యూనిఫామ్ సివిల్ కోడ్, పాపులేషన్ కంట్రోల్ ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయన్న పూర్తి నమ్మకం నాకు ఉంది. నాతో పాటు ప్రతి ఒక్క 140 కోట్ల భారతీయులకు కూడా ఉంది. కాశీలో ఏ రకంగా గుడిని ధ్వంసం చేసి అక్కడ కూడా మస్జిద్ కట్టినట్టు ఇవాళ కోర్టులలో కూడా రుజువు అవుతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ దేశాల నుంచి రాజులు వచ్చి మొఘలులు కానీ ఇతర ఇస్లాంకి సంబంధించిన దండయాత్రలు చేసి మన భారతదేశం మీద మన సంస్కృతి సాంప్రదాయాలు మన గుడులని ధ్వంసం చేసిన ఒక 100 సంవత్సరాల క్రితం సంఘటనలు మనకు అనేకం. ఇవాళ అటువంటి దేశాలలోనే కళ్ళు జిగేలుమనేటట్టు మందిరాలు కడతా ఉన్నారు. అటువంటి ఒక మందిర ప్రారంభోత్సవానికి అతి త్వరలో నరేంద్ర మోడీ గారు ఆ దేశానికి కూడా వెళ్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అబుదాబికి వెళ్తా ఉన్నారు వచ్చే నెల. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం యొక్క ఇంపాక్ట్ కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం పైన ఉంది. సంస్కృతి సాంప్రదాయాలు మన గుడులు గోపురాలే కాకుండా భారతదేశము ఒక వెనుకబడిన దేశం నుంచి ఇవాళ ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా మహమ్మారి సమయంలో 100కు పైన దేశాలకి మనం టీకాలు అందించి
ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కాపాడే స్థితికి ఇవాళ రావడం అంటే అది కేవలం మోడీ హేతో ముమ్కిన్ హే. చంద్రమండలం మీద ఇవాళ మనం గణతంత్ర దినోత్సవం నాడు అక్కడ కలెక్టర్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు త్రివర్ణ పతాకం ఎగిరేస్తూ ఉంటే చంద్రమండలం మీద కూడా మన ట్రైకలర్ ఫ్లాగ్ ఉన్నదన్న ఒక గర్వం, భారతీయుడిగా ఒక గర్వం ఫీలింగ్ మనకు రావడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కారణం.